అయితే మొన్నటి రోజు మా మందిరంలో గోవర్ధన పూజ జరుపుకుంటున్నాం. అయితే ఈ గోవర్ధన పూజ యొక్క ఒక విషయం అందులో ఏంటంటే, ఎప్పుడైతే ఇంద్రుడు తన పూజను ఆపేసిండని, తన పూజను ఆపేసిన నిమిషం బ్రజ్వాసుడు నష్టం చేసే ప్రయత్నం చేశాడు. ఇది అహంకారం. రోజు చెప్పాడు, వేరే వ్యక్తికి అహంకారం దెబ్బతిస్తాను, వ్యక్తి ఏమని ఇస్తాడు కదా, నువ్వు ఏం చేస్తున్నావు ఆయన బాగా తెలియదు అంటే ఏ స్థాయి వరకు పోవచ్చు. ఎందుకు నువ్వు నా అహంకారం దెబ్బతీస్తావు, ఎంత వ్యతిరేకం అవ్వచ్చు. కానీ ఎదుటి వ్యక్తి ఎందుకు చేస్తున్నావు ఆలోచించాలి. ఇప్పుడు ఇంద్రుడు ఆలోచించిన పడితే మరి భగవంతుడు ఎందుకు లేపుతుండు, కృష్ణుడు పూజ ఎందుకు ఆపిండు అని ఆలోచించిన పడితే ఏమవుతుండే అంత నష్టము చేసే ఆలోచన రాకపోతుండే. కానీ కృష్ణుడు ఎందుకు ఇది చేస్తుండు, నా పూజ ఎందుకు ఆపిండు అనే ఆలోచన రాలేదు. ఎందుకంటే కృష్ణుడు దేవాది దేవుడు అనే విషయం తెలియదు, తెలుసు. కానీ ఏమైంది, అహంకారం అన్నది ఆ జ్ఞానాన్ని కప్పేసింది. ఏ జ్ఞానాన్ని? కృష్ణుడు దేవాది దేవుడు, అతడు ఏది చేసినా మంచిదే అని జ్ఞానం అనేది ఏమైంది, అహంకారము కప్పేసింది. ఇది అహంకారం పని. అహంకారం ఏంటది? ఇంద్రుడు సాధారణ వ్యక్తి కాదు, మనలాంటి వ్యక్తి కాదు. ఆయన భగవంతుడి గొప్ప భక్తుడు. ఆయన ఇంద్రుడు స్వర్గలోకంలో ఎప్పుడైతే స్వామివారికి నైవేద్యం పెడతారో, స్వామివారు ప్రత్యేకంగా ప్రకటించి ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తారు. స్వామివారు నైవేద్యం స్వీకరించాలని ఆ వ్యక్తి ఎట్లా ఉండాలి, ఎంత గొప్పగా ఉండాలి. కానీ వ్యక్తి ఎంత గొప్పగా ఉన్నా, ఎంత గొప్పవాడో ఎంత చిన్న, అది ముఖ్యం కాదు. ముఖ్యమైనది నీ మనస్తత్వం ఎలా ఉంది. నువ్వెంతో గొప్ప పదవి నీకు వచ్చేసింది, భగవంతుడికి పదవి ఇచ్చిండు, కానీ ఇది భగవంతుని దయాల మీద. నాది ఏది అర్హత లేదు, లేకుండా నన్ను ఏనుకున్నాడు, ఇక నాకు పదవి ఇచ్చిండు, నేను ఎన్నడికీ ఆయనకు లొంగిపోయి ఉండాల్సిందని భావం ఉంటే అవుతుంది, అహంకారం రాదు. ఈ పదవి నాది కాదు, ఈ పదవి నాకు ఇవ్వడం జరిగింది. ఆయన ఎవరికన్నా ఇవ్వచ్చు, అవును కదా. ఆయన చేతులు అన్నీ కాబట్టి ఎవరినన్నా ఏనుకోవచ్చు, ఎవరికైనా పదవి ఇవ్వచ్చు. కానీ నన్ను ఏనుకున్నాడు, నాకు ఈ పదవి ఇచ్చిండు. ఇది నా గొప్పతనం కాదు, ఆయన గొప్పతనం. ఆయన గొప్పతనం అది. నాకు ఈ పదవి ఇవ్వడము, నా మీద ఈ నమ్మకం పెట్టుకోవడము, నాకు ఈ బాధ్యత అప్పగించుడు. మనకు నేను ఎంతో గొప్ప అసలు నాకు పొజిషన్ వచ్చింది. అరే నీ అసలు 10 మంది ఉన్నారు, అవును లేదా. ఇంకా నీకంటే మంచోళ్ళు కూడా వచ్చు. కానీ ఎప్పుడైతే ఈ భావం ఉండదు, ఇది భగవంతుని దయాల మీద, నాకు ఏ అర్హత లేకుండా కూడా నాకు ఈ స్థితి తీసుకొచ్చింది, ఈ స్థాయి తీసుకొచ్చిండు అనే భావం ఏమిటది, హృదయంలో వినయభావం వచ్చింది. ఇంకా వినయభావంతో ఏమవుతుంది, జ్ఞానం ఇంకా పెరుగుతుంది. వినయభావంతో జ్ఞానం ఇంకా పెరుగుతుంది, భగవంతు సంబంధించిన జ్ఞానం, భగవంతుని గొప్పతనం ఇంకా తెలుస్తుంది. కానీ ఎప్పుడైతే వ్యక్తి విషయం మర్చిపోతాడో, ఏ విషయము? మొదటి విషయం, నాకు భగవంతుడు నాకు ఈ సేవ ఇచ్చిండు, భగవంతుడు గొప్పవాడు కాదు, గొప్పవాడు నేను, నాకు ఈ సేవ రావడము అనే భావం వచ్చేది పెరుగుతుంది. అప్పుడు అహంకారము జన్మిస్తుంది. ఇంకా అహంకారం ఏమిస్తుంది, అహంకారము ఆ జ్ఞానాన్ని కప్పిస్తుంది. కృష్ణుడు దేవాదేవుడు అయినప్పుడు కూడా ఒక సాధారణ బాలులా కనబడతాయి. ఇక సాధారణ బాలులా కనబడతాడు. చూసిండు 6 రోజుల బాలుడే, ఇది ఇంకా 7 ఏళ్ళ పిల్లడు, ఇంకా ఇప్పుడు 7 ఏళ్ళోడు. కానీ 6 రోజులు ఉన్నప్పుడే అంత విశాలమైన పూతన రాక్షసు చంపేసిండు. మరి సాధారణ బాలుడే కదా. 6 ఏళ్ళ పిల్లడు, ఎవరు ఏ సార్
కానీ 6 ఏళ్ళ పిల్లడే ఆ 12 కిలోమీటర్లు వెడల్పున్న 12 కిలోమీటర్లు మెట్పిల్లి కిలోమీటర్ కోట్ల దాకా అంత రాక్షసు తప్పేసాడు అంటే సాధారణ ఉంటుందా? కానీ ఏమవుతుంది? అహంకారము మన కళ్ళ ముంగడ ఎన్నో గొప్ప విషయాలు చూపెడుతుంది. అంటే మనకు కనబడుతుంది, దేవుడు చూపెడతాడు. కానీ అహంకారం ఏం చెప్తుంది? మన చూపును తప్పేస్తుంది, చూడండి. ఇది అహంకారం, ఇది ఈర్ష. ఈర్ష అవుతుంది. మనకంటే ముందు పోతున్నారు, మనకంటే ఎక్కువ ప్రచారం చెప్తున్నారు, మనకంటే ఎక్కువ చెప్తున్నారు, ఈర్ష అవుతుంది. ఇక ఇంకేం చేస్తున్నారు? మాతో కాదు తుకానికి నష్టం చేయాలి. ఇంకోటి పని చేస్తారు కదా, అది అలాగూ మోటు పోనీయద్దు, అలా ఏదో ఒకటి పుల్లు వేయాలా, అలా నష్టం చేయాలా, ఇదే భావం ఉంటుంది. కానీ ఏమవుతుంది? ఎవరు నష్టపోతారు? నష్టపెట్టాలని కోరిక ఉన్న వాళ్ళు నష్టపోతారు. అవును లేదా? ఎవరైతే అయ్యో ఒకరు మంచి పని చేస్తుండ్రు, మనంత వరకు మనంత మనం తోడ్పడాలి అందులో అనే భావంతో ఉంటుంది. అలా ప్రేమ సంబంధాలు ఉంటాయి, అలా లాభం అవుతుంది. కానీ లేదు, ఇంకోటి చేస్తున్నారు, మనం అందులో ఏదైనా నష్టం చేయాలి. ఇంకోటి భక్తులను మారుతున్నారు, మనం అక్కడ పోయి అక్కడ భక్తులను మనం అక్కడ తీసుకుపోవాలి. మనం ఒక కార్యక్రమం ఏర్పడిస్తున్నాం, ఇక్కడ పెద్దగా వాళ్ళు చెప్తున్నారు, మనం మన ప్రోగ్రాం పెట్టుకోవాలి వేరే అదే రోజు అదే క్షణం. అంటే ఏంటి? ఇంకోలను కట్ చేసే వాళ్ళకి వెళ్ళి ఇది మంచితనం. ఒక్క మందిరంలో వచ్చి ఒకటి మంచి ప్రచారం చేస్తున్నా చెప్తే మనం ఏం చేయాలి? మనం తోడ్పడాలి. మనకు కొంచెం బుద్ధి ఉంటే ఏం చేయాల్సి మనం వాళ్ళకి తోడ్పడాల్సింది. కానీ ఈర్ష్య ఏం చెప్తుంది? అద్దు అందుకే మనం ఏం చేయాలి? మన ప్రోగ్రాం పెట్టుకోవాలి. అక్కడికి రావాల సత్సంగాలకు అక్కడ మనం మనకు తీసుకుపోవాలి. మన విషయము అక్కడ చెప్పే విషయం నెగిటివ్ చెప్పాలి, చెడు చెప్పాలి. ఇవాళ మంచోళ్ళు కాదు, ఇది కాదు. అందుబాటులో మందిరం ఉంది, 15 కిలోమీటర్ల మందిరం ఉంది. ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడికి వెళ్ళి 70 కిలోమీటర్లు దొరుకుతున్నారు. ఆ మందిరం మంచిది కాదు, ఆ రోజు మంచిది కాదు, మీరు మాతో రండి, మా మందిరం రండి. ఎంతేంటి? ఇది ఈర్ష్యభావం. అర్థం చేసుకోవాల్సింది. దానివల్ల నష్టపోయే వాళ్ళు వాళ్ళే, ఈర్ష్య పడే వాళ్ళే నష్టపోతారు. అవును. ఎంట్రికాయ మన వృత్తి. ఒకళ్ళు ముంగడు పోతున్నాడు, ఎంట్రికాయ అవుతుంది, కాళ్ళ మీద లాగుతుంది. మనకు పోయే సామర్థ్యం లేదు, ఇంకోళ్ళని పోవడం చూసుడు కాదు. ఇది ఈర్ష్యభావం. ఇంట్లో అప్పుడు జరగలేదు, ఇది ఎప్పుడు సంసారం సిస్టమ్ జరుగుతుంటుంది. ఎందుకు ఈర్ష్యభావం అది? ఎందుకంటే మాకు ప్రాధాన్యం కావాలి, మా పేరు ఉండాలి. మరి మీ పేరు ఉంటే కట్టుకోరు మందిరం, అవలేదు. డబ్బు లేకపోయి ఉన్నోళ్ళకి తోడ్పడాలా, లేక ఉన్నక్కడికి మనము జరపాలి, మనసులో అక్కడ విషయం కలపాలి. ఇప్పుడు మొన్న కదా నాకు తెలిసి నేను కాకుండా కానీ ఇక ఇంత పెద్దగా ఈ రమేష్ రోడ్డు ఇక్కడ భక్తులందరూ కలిసి ఇంత కార్తీక దీపోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇంతమంది కోసం ఇంత ఖర్చు పెట్టుకోవచ్చు. ఏం చేయాల్సింది? ఇతరు మనం అక్కడ పోయి సహాయం చేయాల్సింది. కానీ కొందరు ఏంటంటే ఈర్ష్యపడే వాళ్ళు ఇక్కడ ఒక ప్రోగ్రాం జరుగుతుంది, వాళ్ళు ఇంకో బాల్యం కట్టి అదే రోజు ఇంకో తరగతి ప్రోగ్రాం చెప్తున్నారు. అదే రోజు అవసరం, అదే రోజు చేస్తారు. ఇదేంటి? ఇది ఈర్ష్య. చూసుడు కాదు, కన్నులు లేవు. ఇంకా భక్తులు మళ్ళీ బయట కాదు చేస్తున్నారు, చేతిలో మాల పట్టుకొని భక్తులు వేషం వేసుకొని ఇంకో అట్లా విషయం కలుపుతారు. ఇంద్రుడు కూడా భక్తుడే, ఇంద్రుడు సాధారణ వ్యక్తి కాదు. కానీ భక్తుడు కేవలము తిలకం ధరిస్తే పెద్ద తిలకం పెట్టుకునే చేతిలో మాల భక్తులు కాదు. భక్తులు అన్నప్పటికీ మన హృదయంలో మార్పు రావాలి. మన ఈర్ష తగ్గాలి, ఈర్ష లేకుండా ఉండాలి, అహంకారం లేకుండా ఉండాలి. అది భక్తుల లక్షణం. అవును లేదా? తిలకం పెట్టడం పెద్ద విషయమా? 2 రూపాయలు ఉత్తగా వ్యక్తులు పెట్టుకుని తిలకం పెట్టుకోవచ్చు. కానీ ఇంద్రుడు ఏం చేసాడు? ఇంద్రుడు భక్తుడే,
బ్రజ్వాసులు ఇంకా గొప్ప భక్తులు. బ్రజ్వాసులు ఇంకా కృష్ణుడితో పాటు కృష్ణుడి సేవలో ఉన్న భక్తులలో లేదా కృష్ణుడు వాళ్ళింట్లోనే ముఖ్యుడు, వాళ్ళలో పెరిగిండు. ఏమితుడు ఈ బ్రజ్వాసులను నాశనం చేసే ప్రయత్నం చేస్తుంది. అయిందా? కాలేదు. వాళ్ళు ఎంత నాశనం చేసే ప్రయత్నం చేసిండు ఇతరుడు బ్రజ్వాసులకు అధ్యక్షత పండుగ అయిపోయింది. లేదు 7 రోజులు 7 రాత్రులు పండుగ అయింది. వాళ్ళని నాశనం చేసే ప్రయత్నం చేయకపోతే ఈ గోవర్ధనలు జరుగుతుండేదా? ఆ పర్వతం కింద 7 రోజులు 7 రాత్రులు పండుగ జరుగుతుండేదా? ఏమైంది? ఈర్ష్యపడే వాళ్ళు ఇంద్రుడు లాంటి వ్యక్తులు వజ్రప్రహారం చేసిరు నల్ల ముఖంకి వెళ్ళిపోయాడు. ఇక వాళ్ళకి నల్ల ముఖము. ఎంత నల్ల ముఖం అంటే ముఖాముఖి కూర్చుంటుంది. ఇక నల్ల ముఖం ఉదమైంది, వాళ్ళు ముఖం మీద కూర్చుంటుంది. ఇక మరి ఎవరేసిన పరిస్థితి మనమే. అవులేదు, నీకు మంచి ముఖం ఉంటే మూడచ్చి కూర్చుంటాం, కూర్చుంటాం వచ్చి. కానీ నల్ల ముఖం ఏంటది? ముంగడికి రాగేది. మరి ఎందుకు నల్ల ముఖం? తెలుసు మేము చేసిన తప్పు పనులకి. అవులేదా? మేము చేసిన తప్పు, మేము ఇంకో చెడు ఎత్తున్నాము. కాబట్టి నల్ల ముఖం ఏంటది? రాగేది. అంటే ఎంత ఆశ్చర్యంగా అనిపించింది. ఇలా ఇంత కార్యక్రమం పడుతుంది గుడిపెట్టల. అదే రోజు వీళ్ళు ఇంకొక బాలపెట్టాడు, ఇంకొక రోజు చెప్తారు. అవసరం అది జరిగిందా లేదా? అదే నాడు పెట్టాలా? ఈర్ష అంటే మందిరం పోకుండా వీళ్ళ మందిరాన్ని జనాలు పోవద్దు, ఆ సత్సంగం ఎదగద్దు. ఇంత ఈర్ష పెట్టుకొని అంటే ఎంత బయట వాళ్ళు ఈర్ష పడితే ఒప్పుకోవచ్చు. అవులేదా? బయట వాళ్ళు భక్తులు లేని వాళ్ళు, భగవంతుడు జ్ఞానం లేని వాళ్ళు ఈర్ష పడితే ఒప్పుకోవచ్చు. చేతుల మాల పట్టుకొని నెత్తిన తిలకం ధరించి మెడల పూసలు వేసుకొని ఒక పెద్ద వైష్ణవుల వేషం వేసుకొని పిలకలు పెట్టుకొని ఇదే మీ పనులు. చెప్పండి, ఇదే భక్తుల లక్షణం. ఒప్పుడురా భగవంతుడు? కనుకనే ఈ ఇంద్ర గోవర్ధన లీల ఇది అప్పుడు ఇప్పుడు జరుగుతుంది. కొందరికి మూల ఆధారం ఏముంది? ఈర్ష ఇంకా అహంకారం. కానీ ఏమైంది? ఎంత ఈర్ష పడినా కృష్ణుడు ఎక్కడ ఉన్నాడో, భక్తులు ఎక్కడ ఉన్నారో వాళ్ళకి ఎవరు నాశనం చేయరాదు. ప్రామాణికంగా ఉండాలైనా నష్టపోరు. నష్టపోయేది ఎవరు? ఇటువంటి వ్యక్తులు నష్టపోతారు. కనుకనే ఈ మొత్తము ఈ వజ్ర ప్రహారము వర్షము 7 రోజులు 7 రాత్రులు పడ్డది. కానీ ఎప్పుడైతే పడ్డదో అప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు? బ్రజ్వాసులు వీళ్ళందరూ కృష్ణుడికి వెళ్ళారు. కృష్ణామని రక్షించు. ఇంద్రుడు మా మీద కోప్పడ్డాడు చాలా. నీ మాట వినము, ఇంద్రపూజ ఆపేసినాము, ఇంద్రయాగం ఆపేసినాము, గోవర్ధన పూజ చేసినాము. కానీ ఇప్పుడు ఏమైంది? ఇంద్రుడు కోప్పడి ఈ వర్షం పడుతుంది, మాకు అంత నష్టం జరుగుతుంది. కనుక ఇప్పుడు మీ మాట వింటాం కాబట్టి అందరూ ఏమంటారు? నువ్వు చెప్పిన మాట లేదు, నువ్వు చెప్పినావు కాబట్టి మేము ఇంద్రపూజ మానేసి గోవర్ధన పూజ చేసినాము. కనుక ఇప్పుడు మీరే మమ్మల్ని రక్షించాలి. ఇప్పుడు ఇలా ఆలోచించే విషయం ఉంది. ఏంటది? ఇప్పుడు వీళ్ళందరూ పెద్ద పెద్ద మనుషులు, వృద్ధులు, 60-70 ఏళ్ళు అందరూ. ఇప్పుడు మన ఊర్లో ఏమైనా అయితే ఇప్పుడు ఈ పెద్ద మనుషులు ఎవరితో సలహా తీసుకోవాలంటే ఎవరు సలహా తీసుకుంటారు? పెద్దోళ్ళు సలహా తీసుకుంటారు. ఓ చిన్న పిల్లలందరికీ పోయి బాబు ఏం చేయాలి చెప్పండి చెప్తారు.
మనకంటే పెద్దోళ్ళు సలహించడం కదా, మనకంటే కింద వాళ్ళు సలహించడం. కృష్ణుడి వయసు ఎంత ఉంది? 7 ఏళ్ళు. వీళ్ళందరూ 70 ఏళ్ళు. 70 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు వాళ్ళు వాళ్ళ చరిత్రను కృష్ణుతో సలహిస్తున్నారు. కృష్ణుని శాంతి మమ్మల్ని రక్షించు రక్షించు రక్షించని ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు చాలా ఈ ఆశ్చర్యమైన విషయం, 70 ఏళ్ళు 7 ఏళ్ళ పిల్లల్ని మమ్మల్ని రక్షించు అని అడుగుతున్నారు, మమ్మల్ని కాపాడాలి. కనుకనే ఎందుకు జరిగింది? ఎందుకంటే వాళ్ళకు కొన్ని అనుభవాలు కలిగినాయి కనుక ఒక మొత్తం అధ్యాయం ఉంది. ఈ గోవర్ధన లీల తర్వాత వీళ్ళు బ్రజ్వాసులు అందరూ, పెద్ద మనుషులు అందరూ నంద మహారాజు దగ్గర వచ్చి కొన్ని విషయాలు చెప్తున్నారు. ఏమని? ఓ నంద మహారాజు, మీ బాలుడు సాధారణ బాలుడు కాదు, ఉత్తుతుడు కాదు. ఎందుకంటే ఈ వాస్తవం వాళ్ళకు ఈ భగవంతుని దివ్యమైన నీళ్ళు అర్థమవుతుంది అనమాట. వయసు చూస్తారేమో 7 ఏళ్ళు, కానీ కార్యం చేసేందుకు ఘనమైనది. కనుకనే జీవితంలో కొన్ని విషయాలు మనకు తెలియకుండా ఏం చేయాల్సింది? పోయి మనము మనకంటే పెద్దోళ్ళకు పోయి అడగాల్సింది. ఇప్పుడు నంద మహారాజు ఎవరు? నంద మహారాజు ఈ మొత్తం బ్రజగోకులంకి రాజు, సర్పంచ్. విధంగా వీళ్ళందరూ ఏం చేశారు? వీళ్ళందరూ నంద మహారాజు పోయి ప్రశ్నిస్తారు. వాళ్ళు ఏమంటారు? అందరు వెళ్ళి అంటున్నారు, ఓ నంద మహారాజ్, ఈ బాలుడు మీ యొక్క ఈ కొడుకు ఇటువంటి అద్భుతమైనటువంటి అసాధారణమైనటువంటి కార్యాలు చేస్తుండు. అటువంటి బాలు మనలాంటి లౌకిక వ్యక్తుల మధ్యలో జన్మించుడు ఇది సాధారణ విషయం కాదు. పెద్దవాళ్ళు పెద్ద రంగంలో ఉంటారు, చిన్న ఉంటారు, చిన్న ఉంటారు. మీ కొడుకు మన మధ్య జన్మించాడు, ఇది కొంచెం ఆశ్చర్యకారకంగా ఉంది. ఎందుకంటే ఏ విధంగా అయితే ఒక ఏనుగు చెరువులోకి వెళ్ళి ఒక కమల పువ్వుని ఇట్లా లేవట్టి పిక్కుని పట్టుకుంటుందో, ఇప్పుడు ఏనుగు ఒక కమల పువ్వును తెంపుకొని తన తొందరలో పెద్ద విషయమా? ఎంత చిన్న విషయం అది. అదేవిధంగా మీ కొడుకు మొన్న ఏం చేశాడు? ఈ గోవర్ధన గిరిని ఆటలని ఇంకా ఏదో ఇట్లా ప్రిపేర్ అయ్యి కాదు, ఇప్పుడు పోయి ఇప్పుడు లెవెటెడ్ ఉంది, కొంచెం నేను తింటా చేస్తా, కొంచెము ఎక్సర్సైజ్ చేస్తే ఇప్పుడు లెవెటెడ్ ఉంది, రోజు డేట్ ఫిక్స్ కాలేదు. ఆటలని ఏం చేశాడు? పోయి గోవర్ధన గిరిని లేవట్టాడు కదా. ఇది చాలా అద్భుతం. అంతేకాదు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఆ రోజుల బాలుడే ఇంకా కళ్ళు కూడా సరిగా తెరవలేడు. అంత చిన్న వయసు ఏం చేసాడు? పూత రాక్షసి పాలు తాగేసి పాలు తీర్చుకున్నాడు, విషంని తీర్చుకున్నాడు, ఇంకా ఆయన ప్రాణాన్ని కూడా తీర్చేసుకున్నాడు. ఏ విధంగా అయితే ఉదాహరణ ఇస్తున్నాడు, ఏ విధంగా అయితే సమయము కాలం ఏమిస్తుంది? మన శరీరంలోకి వెళ్ళే మన యవ్వనంని లాగిస్తుంది. ఎటువంటి ఆ సమయం శరీరం ఎటువంటి? మీ అందరి పెళ్ళినప్పుడున్న సమయం ఆ శరీరం ఎటువంటి? ఎటువంటి ఆ శరీరము తీసుకుపోయినారు. కాలం ఏం చేసింది? దొంగలించింది. అవులేదు పెడుతున్నారు. ఏ విధంగా అయితే కాలము బలవంతంగా తన శరీరం దగ్గర యవ్వనం లాగెత్తదో, అలాగే కృష్ణుడు పూర్తిగా దేహంలోకి వెళ్ళే తన ప్రాణాన్ని తీసేసాడు. అంత చిన్న వయసు. మళ్ళీ 3 నెలలోనే, ఫస్ట్ 6 రోజులు, 3 నెలలోనే ఏడ్చుకుంటానే ఏం చేశాడు? ఏడ్చుకుంటా తన ఈ పెద్ద నేలతో ఆ కచ్చరాన్ని
వండి ఎట్లా వండి ఏ విషయం తన్నిండు తన్నేసరికి అది ఆకాశంలో ఎగిరి ఆ శక్తసుల రాక్షసు అక్కడ చనిపోయాడు. మరి దేనితోని? కేవలం స్పర్శతో ఇట్లా ఒక ఏలుతోని. ఇప్పుడు మన ఊరు ఈ యొక్క ఏలుడికి పురుషాత్మ జరుగుతుందా? మనం ఇంకా ఒక ఏలుడికి పురుష జరగలేదు. వీళ్ళు చెప్తారు 3 నెలలు. ఎందుకంటే ఆ రోజు ఏమైంది? ఆ రోజు ఇట్లా పండుగ ఉంది. ఆ రోజు కృష్ణుడు బోర్ల మొక్కాడు కుత్తాను. సో యశోదమాత పండుగ ఏర్పడేసింది. సో ఇట్లా పండుగ ఉంటే మధ్యలో పండితే అటు ఇటు అయితే వేసింది. వాకిల్లా ఆ ఎడ్ల బండి కింద ఆ ఉయ్యలను పెట్టేసింది. ఎందుకు అనుకుంటే సేఫ్ ఉంటాడు అది. ఈ రాక్షసుడు శక్తాసుడు ఆ ఎడ్ల బండి వచ్చింది. తొక్కే సంపెట్టాడు. కానీ కృష్ణుడు కేరళ ఇట్లా అన్నాడు అంతే. తన్నడు ఇక ముట్టిడు అంతే. ఇక తంతేమే చూడదు. ముడితేనే ఈ ప్రభావం. ఇక తంతే ఆ పెద్ద దగ్గర స్పర్శ అయింది. ఇట్లా ఎగిరిపోయి ముక్కలు కింద ఉంటాయి. ఆ రాక్షసు ఆ శక్తాసుడు అక్కడే చనిపోయాడు. దాని తర్వాత 1 సంవత్సరం ఉన్నప్పుడు ఫస్ట్ 6 రోజులు, దాని తర్వాత 3 నెలలు, దాని తర్వాత సంవత్సరం అయింది. సంవత్సరం అయినప్పుడు రోజు ఏమైంది? యశోదమాత ఇట్లనే ఆడిస్తుంది. తల్లిలో ఇట్లా ఉంటుంది, పిల్లలు ఎగిరిస్తుంది గాలి. కానీ సడన్గా యశోద బరువు అనిపించింది. నా పిల్లలు చాలా బరువు అయిపోయాడు. కానీ భయపడి ఏమిచ్చింది? కింద పెట్టింది. అప్పటికే ఇంకో రాక్షసు వచ్చింది. భయపడింది. త్రిడావర్తం సుడిగాలు పురుగుల సుడిగాలు పురుగులు వచ్చి లేవటకపోయాడు. కానీ కృష్ణుడు ఒక స్థాయి వరకు వేసిన మంచిగా ఏమలేడు. ఇక మళ్ళీ చిన్నపిల్లలు ఇట్లా కింద అబ్బా అని అట్లా అనిపించాడు. ఆ 2 చిన్న ఏళ్ళతోని దొరకబట్టిండు. మెడ దొరకబట్టిండు. అక్కడే చంపేసాడు. ఉత్తేసి బౌండరీగా ఉత్తేసి చిన్నది. 1 సంవత్సరం పిల్లలు ఏలేదు మిగతా చిన్న చేతి ఆ చిన్న చేతితోనే తిరగబట్టి చంపేసాడు. మళ్ళీ ఎత్తురు. ఒకరోజు యశోదమాత వెన్న దొంగలిస్తున్నది చక్కెర ఒకరికి కట్టిపెట్టింది రోలు. ఆ రోలును లాగేసి ఆ వాకిల్లో ఉంటారు. అంబలాడుకుని ఇంకా నడుచుకోలేదు. అంబలాడుకుని ఉన్నప్పుడే ఆ చక్కెర ఒకరిని ఆ 2 వృక్షాలను ఎక్కించి ఆ 2 వృక్షాలను పడగొట్టాడు. మళ్ళీ అంతేకాదు చెప్తున్నారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇదే కృష్ణుడు వీళ్ళందరూ బయట వనంలోకి అడవిలకు ఎన్నద దొడ్డు మీద ఆమె వెళ్ళింది. ఆ రోజు బకాసుర రాక్షసు వచ్చాడు. కొంగరు బొమ్మ తిరుగుతాడు. కొంగరుపులు వచ్చి కృష్ణుడిని మింగేసే ప్రయత్నం వేసింది. కృష్ణుడు వేసాడు. ఆ ముక్కు పట్టి 2 భాగాలతో ఒకరి కాలేసి ఇంకొక లేవట్టి మొత్తం అది చీరిపడేసాడు. కొంగరు ఈ దృశ్యమాలు చూశాడు. బకాసుడు చంపేసాడు. దాని తర్వాత ఇంకొక రాక్షసు వచ్చిండు వత్సాసుడు. వత్స అంటే ఏంది? దూడ వేసి వచ్చిండు. కృష్ణుడు దూడ పెడుతుండు. నువ్వేమేసాడు? ఈ దూడ మధ్య వచ్చి అవకాశం దొరికితే కృష్ణ బలరాం చంపెత్తాయి ఉద్దేశంతో. కానీ బలరాముడు చూసాడు. ఇప్పుడు తమ్మాయి దూడ కొత్త కొడుతుంది ఈరోజు. ఈ దూడ ఎక్కడికి వచ్చింది? అన్న దూడగా రాక్షసుడు. కృష్ణుడు ఎంత పోయిండు? వెనకెళ్ళి పోయి ఆ వెనక 2 కాళ్ళు పట్టి గాల్లో తిప్పి బడకి ఇసిరి కొట్టి పట్టాడు. అక్కడ ఆ వత్సస్సుడు కూడా చనిపోయాడు. ఎట్లా తెలుసా? ఆ తాడి చెట్టు ఉండే దాన్ని విసిరేసిండు. రాక్షసు చనిపోయాడు. ఆ పళ్ళు కూడా కింద రాలేదు. పిల్లడు మంచి పళ్ళు ఎత్తినాక
అట్లా ఆ వత్సాసురుడు చంపేసాడు. దాని తర్వాత కృష్ణ బలరాం ఇద్దరు కలిసి తాళవనంలో ఈ గాడిద రూపంలో రాక్షసులు గాడిద రూపంలో ఉన్నారు. ధేనుకాసుడు ఇంకా వారు మండలి వాళ్ళని చంపేసి ఇద్దరు కలిసి అని వీళ్ళందరూ చూస్తున్నమాట. దాని తర్వాత ఒక ప్రలంబాసురుడు వచ్చాడు. ఎవరేసి వేసి ఒక గోపబాలుడు ఆ రోజు రాలేడు, ఏదో ఇంట్లో పనుండే కాబట్టి వాళ్ళ అమ్మ పంపించలేదు. ఈ ప్రలంబాసుడు విషయుడు ఆ గోపాలు వేసి వచ్చాడు. ఇవి ఆడుకున్నారు. వీళ్ళు ఆట అయితుంటే ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళను తన భుజాలను పెట్టుకొని ఈడికెళ్ళే రోడ్డు దగ్గర వాళ్ళు. ఇది శిక్ష. ఆ రాక్షసు బలరాం పక్షంలో పోయిండు. కృష్ణ పక్షము బలరాం పక్షం ఉండే రాక్షసుడు. కృష్ణ పక్షం ఓడిపోయింది. ఈ రాక్షసుడు ఏం చేసిండు? బలరాముని భుజాలను ఎక్కించుకొని పోయిండు. రోడ్ వచ్చింది, ఆగలే కదా, ఇంకా ఉరుకుతుంది. ఇదే దొరుకుతుంది. ఇది ఆగాల్సిందే, ఇప్పుడు ఇంకా లోపల ఇంకా వేగంగా పోతుండు అని బలరామ సందేహం వచ్చింది. మీరు ఓడడానికి చూసండి ఈ రాష్ట్రంలో నిజం వచ్చేసాడు. అప్పుడు ఇక బలరామ తెచ్చాడు. అది నెత్తి మీద గట్టిగా దెబ్బేసరికి మొత్తం పురి వగిలిపోయింది. అది ప్రలంబాసుడు. దాని తర్వాత కృష్ణుడు కాళ్యాను యమున దగ్గరే బయట నువ్వు పరిచయం. ఈ కాళ్యం అంటే ఏమైంది? మొత్తం యమునల నీళ్లు విషమైంది, పశువులన్నీ చనిపోతున్నాయి. అక్కడికి తీసి పెట్టేవారు. ఆ పని చేసిండు. ఇది ఇవన్నీ చెప్పి వాళ్ళు ఏమంటున్నారు? ఓ నంద, మీ కొడుకు ఎందుకో అని ఎటువంటి ఏందో మేమందరము ఒక్క క్షణం కూడా అతని సాంగత్యం లేకుండా ఉండలేకపోతున్నాం. ఒక్క క్షణం కూడా అందుబాటులో లేకపోతే మా పానం కింద మీదపోతుంది. ఎప్పుడు అతనితోనే ఉండాలనిపిస్తుంది. ఇది ఎట్లా సాధ్యం? మీరు అందరికి పిల్లలేరా? అందరికి పిల్లలు ఉన్నారు, కానీ ప్రతి ఒక్క బ్రజవాసీలకు తన పిల్లల కంటే ఎక్కువ ప్రేమ ఎవరుంది? కృష్ణుడు. ఇది భౌతిక సాధ్యం కాదు. తన కన్న పిల్లలు ఎట్లున్నా కానీ అంటే కాకి పిల్ల కాకే ముద్దు అవును. మనం మన పిల్లలు వదిలిపెట్టి ఇంకోళ్ళని ప్రేమిస్తాం. అబ్బాయి ఇంకోళ్ళు కూడా మంచిగా కాదు. ఇక్కడికి వీలేమంటారు? ఎందుకో ఒక్క క్షణం కూడా మేము మీ పిల్లల్ని వదిలిపెట్టి ఉండలేకపోతున్నాం. అది ఏం ఆకర్షణలో మాకు తెలుస్తుంది. మీ పిల్లలు ఎంత ఆకర్షిస్తుండు అదే విషయం మాకు అర్థమవుతుంది. మళ్ళీ చెప్తారు. ఇక చివరికి మొన్ననే చూసినాము, 7 ఏళ్ల వయసు ఏం చేసాడు? ఆ గోవర్ధన గిరిని ధరిస్తుంది. కనుకనే ఓ నంద మహారాజ్, మా మనసులో ఒక సందేహం వచ్చేసింది. మా మనసులో మీ కొడుకు విషయము ఒక సందేహం వచ్చేసింది. మరి మీ కొడుకేనా ఇలా భగవంతుడు కదా. సో సందేహం వచ్చినప్పుడు ఏం చేయాలి? పోయి సందేహాన్ని తొలగించుకోవాలి. మనకంటే పెద్దవాళ్ళు మనకి ఎప్పుడైతే భగవంతుడి విషయం సందేహం వస్తుందో తప్పు భగవంతుడు అందుబాటులో ఎవరు? నందమహారాజు ఉన్నాడు. వాళ్ళ దగ్గర పోయి మన సందేహాన్ని తొలగించుకోవాలి. ఏదో మనల్ని మనం ఊహించుకోవద్దు. ఏమి కదా మనల్ని మనం ఊహించుకుంటే ఎప్పుడు మనకు అపార్థమే అవుతుంది. సందేహాలు ఇంకా పెరిగిపోతాయి. ఇంకా సందేహాలు ఏమిటవుతుంది? మనం ఇంకా కృష్ణునికి భక్తులకు దూరం అవుతాం. సందేహాలు వచ్చుడు సహజమే. బ్రజవాసులకు సందేహం వచ్చింది.
మన లెక్కింది. బ్రజవాసులు వాళ్ళు చిన్నప్పటి నుంచి కృష్ణుడు ఎదుగుతున్నారు, వాళ్ళకు సందేహం వచ్చింది. మరి పిల్లడు ఎవరు? నిజంగా దేవుడా, సాధారణ వ్యక్తి, సాధారణ బాలుడా, మరి ఎవరు? ఇక దేవతల సందేహాలు అందరికీ వస్తాయి. బ్రజ్వాసులో కూడా సందేహం వచ్చింది. కానీ బ్రజ్వాసులు ఏం చేసినారో అది మనం చేయాల్సింది. బ్రజ్వాసులు ఏం చేశారు? నందు మహారాజ్ దగ్గర పోయింది. వాళ్ళని వాళ్ళు కూర్చొని పెట్టలేదు, వాళ్ళని వాళ్ళు ముచ్చట పెట్టుకోలేదు. ఏం చెప్తారు? అందరు కలిసి నందు మహారాజు దగ్గర వెళ్తారు. ఎందుకు నందు మహారాజు? ఎందుకంటే కృష్ణుడు ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాడు? నందు మహారాజు దగ్గర ఉన్నాడు. అవునలేదు? కృష్ణుడు నందు మహారాజు దగ్గర ఉన్నాడు. కనుకనే కృష్ణుడు ఎవరి దగ్గర ఉన్నాడో, ఇంకా ఎవరైతే కృష్ణుడి సేవలో ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోయి మన సందేహాలను తొలగించుకోవాలి. ఇప్పుడు రోడ్డు మీద పోయి ఎవరు అట్టాడుకో నేను చెప్తాడా? ఎందుకు? ఎందుకంటే కృష్ణుడు వాళ్ళు అందుపడలేడు, ఇంకా వాళ్ళు కృష్ణుడు అందుపడలేదు. ఇది ఒక విషయం తెలుసుకోవాల్సింది. మనకు భగవంతుడి విషయం ఎప్పుడైనా సందేహం వస్తే ఏం చేయాల్సింది? ఎవరైతే భగవంతుని అందుబాటులో ఉన్నారో, ఎవరైతే భగవంతుని సేవ చేస్తారో, ఇంకా ఎవరు అందుబాటులో భగవంతుడు వచ్చిండో వాళ్ళ దగ్గర మన సందేహాలను తొలగించుకోవాల్సింది. కనుక ఇవన్నీ మాటలు విన్న తర్వాత ఇక నందు మహారాజు ఏమో చెప్తుడు? ఓ బ్రజవాసులారా, ఇప్పుడు నేను చెప్పే విషయాలు మీరు వినండి. నేను చెప్పే విషయాలు మీరు విన్నారనుకోండి, మీ సందేహాలన్నీ తొలగిపోతాయి. నా కొడుకు సంబంధించిన సందేహాలు ఉన్నాయి కదా, అవన్నీ తొలగిపోతాయి. ఏమో చెప్తుండు? కొన్ని సంవత్సరాల క్రితము ఈ కృష్ణుని పురుడు రోజు, కృష్ణుని పేరు ఎవరెట్టిండు? గర్గముని. గర్గముని మథురాకి వెళ్ళి వచ్చాడు, వసుదేవుడు పంపించాడు. మీరు అటు వండ్రి, ఇద్దరు పిల్లలు వాళ్ళకు పేరెట్టినట్టు. గర్గముని కృష్ణ బలరాముని పేరిచ్చారు. ఈయన ఇప్పుడు నందమహారాజు తన అభిప్రాయం చెప్తాడు. అటు కొన్ని సంవత్సరాల ముందు గర్గముని చెప్పిన విషయం నేను మీకు చెప్తాను. ఒక విధంగా నందు మహారాజు దగ్గర ప్రామాణికమైన గురువు ఉన్నాడు. నందు మహారాజు తన అభిప్రాయం చెప్తాడు. ఏం చెప్తున్నారు? నాకంటే పెద్దవాళ్ళు నాకు ఏం చెప్పిండ్రో అది నేను మీకు చెప్తాను. దీన్ని అంటారు పరంపర. పరంపర అంటే ఇది గురు శిష్య పరంపర. మన పెద్దవాళ్ళు మనకి ఏం చెప్పిండ్రో అదే మనము చెప్పాము. అందులో ఎలాంటి కల్తీ లేకుండా మన పెద్దవాళ్ళు చెప్పారు కృష్ణుడు దేవాదేవుడు, మనమేం చెప్పాలి? శివుడు దేవాదేవుడు. అట్లా చెప్తారా? అట్లా చెప్తారు పరంపర కాదు. పరంపర అనేది పెద్దవాళ్ళు చెప్పారు కృష్ణుడు దేవాదేవుడు, నేనేం చెప్తా? కృష్ణుడే దేవాదేవుడు. ఇక్కడ నంద మహారాజు ఒక పరమ ప్రామాణికమైన ఆచార్య గురులాగా ఏం చెప్తుండు? నాకు గర్గముని ఏం చెప్పిండో అది నేను మీకు చెప్తాను. మీరు శ్రద్ధతో వినండి. దీనివల్ల ఏమవుతుంది? మీ సందేహాలన్నీ తొలగిపోతాయి. కనుకనే ఇక నంద మహారాజు చెప్తున్నమాట. నంద మహారాజు ఏమని చెప్పినప్పుడు ఈయన కృష్ణుడు ఎవరు? ఈయన ప్రతి ఒక్క యుగంలో అవతరిస్తాడు. ఇప్పుడే కాదు ఈయన పుట్టింది, ప్రతి ఒక్క యుగమైనా అవతరిస్తాడు. గతంలో ఆయన దేహంకి రంగు ఇప్పుడు నల్లగా ఉన్నాడు, కానీ గతంలో ఆయన తెల్లగా ఉండే. సత్యుగంలో తెల్లగా ఉండే. దాని తర్వాత కృతయుగంలో ఎర్రగా, మళ్ళీ కొన్ని యుగంలో అయినా పసుపు పచ్చ కలర్లో కూడా అవతరిస్తాడు. ఇది ఒక ప్రూఫ్.
ఈ శ్లోకం ఏంది? ఈ శ్రీ చైతన్య మహాప్రభు కృష్ణ యొక్క అవతారం. శ్రీ చైతన్య మహాప్రభు ఎట్లా అవతరిస్తాడు? బంగారు పిల్లడు ఫస్ట్. ప్రతి ఒక్క యుగంలో ఈ పిల్లడు అవతరిస్తాడు. ఇప్పుడు ఈ పిల్లడు నల్లటి రూపంలో ప్రకటించాడు అని గర్గముని చెప్పినాడు అనమాట. దాని తర్వాత ఇంకొక విషయం, గర్గముని మరి నందు మహారాజ్కి విషయం తెలుసా తెలియదని ఒక గుగ్గులెత్తునమాట. ఏంది అంటుడు? గతంలో ఎన్నో కారణాల వల్లే ఈ మీ అందమైన పుత్రుడు అప్పుడప్పుడు వసుదేవుని పుత్రుడై ఉంటాడని ఈ మాట్లాడుతున్నాడు. వాస్తవంగా ఇప్పుడు పుట్టింది ఎట్లా? వసుదేవ పుత్రుడై పుట్టిండు. ఇక్కడ ఏం చెప్తాడు? ఇక్కడ సమ్టైమ్స్ ప్రీవియస్లీ అపియర్డ్ యాజ్ సన్ ఆఫ్ వసుదేవ. కనుకనే ఈ బాలు పేరు వాసుదేవ్ కూడా ఉంటుంది అని చెప్పి ఈ విషయం ఈ విధంగా మరి నందు మహారాజ్కి ఇంకా తెలిసిందా లేదా ఈ నా కొడుకు కానీ ఈ వసుదేవ్ కొడుకు కానీ. కానీ నందు మహారాజ్ మీద రెస్పాన్స్ లేకుండేది. గర్గముని అర్థం చేసుకోండి, ఇంకా ఇలా విషయము తెలియదు. గర్గముని తిప్పిపోకుండా వసుదేవుడు మా పిల్లలు ఉన్నారు అక్కడ పేరు పెట్టుదని. కానీ నందు మహారాజ్కి ఇంకా విషయము తెలియదు. మళ్ళీ ఈవి కొడుకు ఒక్క రూపం లేదు, అనంతమైన రూపం ఉంది. అనంతమైన రూపంలో ఇతనికి అనంతమైన పేర్లు కూడా ఉన్నాయి. తన చేసే అద్భుతమైన దివ్యమైన లీలతో ఆయనకు వేరే వేరే పేరు వచ్చింది. ఇప్పుడు దీపావళి రోజు ఏమైంది? ఆయనకి ఏ పేరు వచ్చింది? దామోదర. ప్రతి ఒక్క లీల ఎత్తాడు ఒక పేరు వస్తుంది. మురారే రాక్షసు పంపేసాడు కనుక మురారే అయిపోయాడు. కేశీ రాక్షసు పంపేసాడు కనుక కేశీ విసుదన. గోవరం ధరించాడు కనుక గోవరం ధర అయిపోయాడు. తన లీలను బట్టి అనేకమైనటువంటి రూపములు, అనేకమైనటువంటి లీలలు, అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. కనుకనే ఆ పేరును, తన లీలలు అది నాకు తెలుసు, కానీ సర్వసాధారణ జనాలకు అది తెలియదు. భగవంతుని విషయం అందరికీ తెలియదు, కేవలము గొప్ప వ్యక్తులకే తెలుస్తుంది. కనుకనే ఇప్పుడు మీ బ్రజ్వాసులకు ఒక దివ్యమైన ఆనందాన్ని అందించడానికి, ఇంకా ఆ ఆనందాన్ని పెంచడానికి ఈ బాలుడు ఇక్కడ ప్రకటించింది. కానీ ఇందులో మంచి విషయం ఉంది. ఎందుకు ఈ బ్రజ్వాసులకి నందు మహారాజ్ ఎన్నడు ఎప్పుడు కృష్ణుని శరణుకుంది? ఎందుకు ఇప్పుడు ఏషవాశ్రేయ ఆధస్య గోప గోకుల నందనం అనేన సర్వ దుర్గాని. ఏమని చెప్తారు? అనేన సర్వ దుర్గాని. దుర్గాలు అంటే ఏంటి? ఆటంకాలు. దుర్గాలు అంటే ఏంటి? ఆటంకాలు, ఇబ్బందులు, సమస్యలు. ఏమని చెప్తారు? అనేన సర్వ దుర్గాని. ఎన్నో రకాల సమస్యలు మీ జీవితంలో వచ్చేస్తాయి, రావాలి కాదు. కానీ యూయం ఆజ్ఞస్తరిష్యత, యూయం ఆజ్ఞ తరిష్యత, మీరు సరళంగా సులభంగా తరిష్యతి. తరిష్యత అనేది ఆ సమస్యలకి వెళ్ళి మీరు బయటపడగలుగుతారు. కనుకనే నందగోకులంలో ఎన్నో సమస్యలు వచ్చినాయి, కానీ బ్రజ్వాసులకు పడిందా? ఏం కాదు. సమస్యలు వచ్చినాయి, సమస్యలు పోయినాయి, కానీ సమస్యల వీళ్ళ మీద ఏ ప్రభావం చూపలేదు. తో గర్గముని మాట చెప్పిండు, ఈ బాలుని కృపచే మీ కొడుకు యొక్క అనుగ్రహం ఏమవుతుంది? ఎన్ని సమస్యలు వచ్చినా కానీ మీరు సమస్యలను దాటేసుకుంటారు. ఆ సమస్యల మీద ఎలాంటి ప్రభావం అనేది ఉండదు. కేవలం అతని అనుగ్రహం. కనుకనే
మనకు భయపడే కారణం లేదు. ఈ పిల్లడు సాధారణ పిల్లడు కాదు, ఇతడు సాక్షాత్ దేవాది దేవుడు. మళ్ళీ ఏమో చెప్తున్నాడు, రాక్షసులు ఏ విధంగా అయితే వచ్చి శ్లోకములు చెప్తాను చెప్తుడు, రాక్షసులు ఏ విధంగా అయితే దేవతలకు ఎన్నడూ నష్టం చేయలేరు. రాక్షసులు ఎంత శక్తివంతులైనా కానీ ఎప్పుడు దేవతలు నష్టం చెప్తారా? చేయలేరు. అదేవిధంగా ఎవరైతే భగవాన్ శరణు పొందినరో వాళ్ళకు శత్రువులు ఎన్నడే చేయలేరు. ఎందుకు? దేవతలు కానీ భక్తులు కానీ వీళ్ళతో పాటు ఎవరు? భక్తులు. కనుకనే ఏ విధంగా అయితే రాక్షసులు దేవతలకు ఎలాంటి నష్టము చేయలేరో అదే విధంగా ఎందుకు చేయలేరు? ఎందుకంటే విష్ణు ఎప్పుడు దేవతలతో పాటు ఉంటాడు. అవునా? అలాగే ఎవరైతే ఆ కృష్ణునికి ఆసక్తులు అయిపోతారో, ఎవరైతే కృష్ణుకు సంబంధం వేసుకొని ఆయనకు ఆసక్తులు అవుతారో ఎందరు శత్రువులు ఏమైనా ఆయన ఏం చేయలేదు. కనుకనే భగవద్భక్తులకు ఏం టెన్షన్ అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళకి నమ్మకం ఉంది. ఏ నమ్మకము? అనేక సర్వతులు కానీ ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా అగ్రస్ మనిషి ఆ కృష్ణ అనుగ్రహం చే వీళ్ళందరూ అన్నిట్లకెళ్ళే దాటి బయటకు వచ్చారు. కనుకనే బ్రజ్వాసులకు ఈ నంద మహారాజు ఇవన్నీ విషయాలు చెప్తున్నారు. కనుకనే ఇవన్నీ విన్న తర్వాత వీళ్ళు, ఓ నంద మహారాజు మీ కొడుకు ఇప్పుడు మాకు అర్థమైంది, ఆయన ఎవరు? సాధారణ బాలుడు కాకుండా అతడు సాక్షాత్ నారాయణుడు. తన దివ్యమైన గుణాలు, వైభవము, తన దివ్యమైన నామము, తన కీర్తి, తన యొక్క ప్రభావము ఈ అచ్చము నారాయణలా ఉంది. కనుకనే ఆశ్చర్యపడే విషయము ఇప్పుడు మాకు లేదు. ఇందాక మాకు ఆశ్చర్యపడ్డాను, కానీ ఇప్పుడు మీ నోటి వినేసరికి ఏమైంది? మా సమస్యలన్నీ తొలగిపోయాయి. సో కనుకనే మన జీవితంలో ఏ సమస్యలు వచ్చినా కానీ అంటే వాస్తవంగా మనం కృష్ణ అందుబాటులో కృష్ణ సేవ చేసినట్లయితే చెప్పిన సమస్యలు రావని కాదు, సమస్యలు దాని సమయంలో వస్తాయి, కానీ ఆ సమస్యలు మనపై ఎలాంటి ప్రభావం? సమస్యలు బయట వాళ్ళకు ఇబ్బంది కలిగచ్చు, కానీ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే భక్తులతో పాటు భగవానుడు. కనుకనే మనము ఆ భగవంతు సంబంధం చేసుకొని ఆ సంబంధం ఇంక వ్యక్తి చేసే ప్రయత్నం చేస్తాం. ఆ భగవంతుడు ఈర్చపడద్దు, భక్తులతో ఈర్చపడద్దు. అందువల్ల ఏమవుతుంది? ఆ భగవానికి ఏం కాదు, ఇంకా ఆ భగవానికి శరణు పొందిన భక్తులకు ఏం కాదు. ఐదు ఎవరికైతుంది? ఈర్చపడే వాళ్ళు. ఏమేమి చివరికి ఇంద్రుడు ఎంతో వజ్రప్రదానం చేసి 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 అంత అయిపోయింది. చివరికి కాలం వచ్చి వాడు రాజేశ్వరించింది. అప్పుడు వాళ్ళకి బుద్ధి వచ్చింది, ఇందాక నేను ఎవరైనా బాగా అనుకున్నా, కానీ ఎవరు? సాక్షాత్ భగవానుడే, నా స్వామి. నాకున్న పదవి, నాకున్న హోదా, నాకున్న సేవ అతడి ద్వారా వచ్చింది అని కాళ్ళ వాడి శబ్దం. కనుకనే ఈర్ష్యపడదు. ఈ అసూయ భావము అందరికంటే పెద్ద ప్రమాదం కలుగుతుంది. మొదలు ఏం కాకపోతే పక్కకు ఉండాలి, ఒప్పుకోవాలి. అతను కాదని, అతను కాదని పక్క జరగాలి. కానీ ఇంకోళ్ళు చేస్తూ ఉంటే ఈర్ష్యపడదు. ఎందుకంటే ఈర్ష్య మనం నష్టం ఎత్తుంది. మనకు అనిపిస్తుంది ఈర్ష్యతో ఇంకోళ్ళు నష్టం ఎత్తాను, కానీ వాళ్ళు నష్టం ఇచ్చే ముందు వీళ్ళు నష్టపోతారు ఫస్ట్. ఎందుకు? ఇప్పుడు ఈర్ష్య వీళ్ళ మనసులో జన్మించింది. ఫస్ట్ వచ్చిన ఎక్కడ వచ్చింది? ఫస్ట్ వీళ్ళ మనసులో వచ్చింది. కనుక వాళ్ళు ఫస్ట్ నష్టపోతారు, వాళ్ళ బుద్ధి పాడైపోతుంది. ఇంకా ఏమవుతారు? వాళ్ళు భక్తుల సాగతకు దూరం అయిపోతారు, వాళ్ళు భగవత్ దూరం అయిపోతారు. ప్రేమ ఉన్న వాళ్ళు ఆ భగవంతుని అందమైన స్వరూపం చూసి కళ్ళకి నీరు నేర్పుతారు. కానీ మనకు దురదృష్టం, మనం నీర్చపడిపోతారు.
ఆ భగవంతుని అందమైన స్వరూపుని చూడలేకపోతున్నాం. ఇదే వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పుడు మొన్న కదా మా మందిరంలో జల్లొచ్చి 2 కళ్ళు సరిపోతలేవు, కళ్ళు సరిపోతలేవు కొంచెం ఏడుతుండ్రు ఇట్లా దర్శనం చేసుకోండి. రోజు చెప్తున్నారు 2 కళ్ళు కూడా సరిపోతలేవు అని వచ్చి ఏడుతున్నారు చూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ప్రేమ ఉంది. కానీ ఈర్ష్య ఉన్న వాళ్ళు అందుబాటులో ఉండి కూడా ఆ మందిరంలో అడుగుపెట్టలేకపోతున్నారు, దర్శనం చేసుకోలేకపోతున్నారు, భగవంతుని ప్రసాదం లేకపోతున్నారు. ఇక దానికంటే పెద్ద దురదృష్టం ఇంకేమిటో చెప్పండి. అంటే కదా గంగా నది పక్క పొలం ఉండి గంగా నది ఒడ్డు మీద కూర్చుండి ధూప చచ్చిపోవడం అన్నట్టు సాధ్యం. గంగా నది ఒడ్డు పక్కన ఉండి ధూపకు దప్పిడికి చచ్చిపోడు. దానికి కారణం ఏంటి? ఈర్ష్య, ఇంకా నమ్మకం లేకపోవడం. ఇప్పుడు గంగకి ఏమైనా అయిందా? ఎందరో వస్తుండ్రు, తాగుతుండ్రు, పోతుండ్రు, బతుకుతుండ్రు. నువ్వేమైనావు? ఒడ్డు మీద పడి చచ్చిపోతుంది, కొట్టుకొని చెడపడి చచ్చిపోతుంది. అట్లా ఉంటుంది. సో మనం మన జీవితం పడిన పరిస్థితి రానియద్దు. మనకు అందుబాటులో ప్రభుత్వాల కృపతో మనకి ఇంత మంచి మందిరం ఉంది, భక్తుల సాగతం ఉంది, భగవంతుడు అందరూ ఏం చేస్తారు? మనకు సేవ చేసే అవకాశం ఉంది. మన సేవను పట్టుకొని చదివి చేసుకొని మనము భక్తుల మూడికి వెళ్ళిపోవచ్చు. ఈర్షపడి ఒక ప్రోగ్రాం జరుగుతుంది, ఇంకా ప్రోగ్రాం పెట్టుకోవడము, ఇక్కడ సత్సంగా వచ్చి కూర్చుండి ఇక్కడ గోరుతులు చూసి అలా సత్సంగా అయిన తర్వాత ఏంటి ఓకూరి మా సత్సంగా రండి అట్లా ఇట్లా చెప్పుకోవడము, ఇదేంటి? ఈర్ష. మేము మీకు కొంత దీక్షలు ఇప్పిస్తాం రండి మా దగ్గరికి, ఇటు పోతే మీకు ఏం లాభం లేదు, మా దగ్గర రండి 2 లక్షల దొరికి మీ దీక్షలు దొరుకుతాయి. ఇక్కడ చీప్ దీక్ష అట్లా. చీప్ అంటే ఏంటి? తక్కువ విలువది. ఏమవుతుంది? దీక్షలు అయినాయి, అన్నీ అయినాయి, కానీ గుండెలకి ఈర్ష మొదలేదు. అవును, ఏం లాభం దీక్ష? చీప్ దీక్షలు అంటారు. చీప్ దీక్షలు అది. మనం ప్రభుపాద వారి మిషన్ ఎత్తుతున్నాము, ఇంకా నష్టం చెప్తున్నాము. మందిరం పక్కపడి ఉంది, భక్తులు సత్సంగం ఉంది, అడ్డుకోవద్దు, మా దగ్గర ఉంది అని చెడు ఎప్పుడు. దేని లక్షణం ఇది? ఈర్ష్య. దానివల్ల ఎవరు నష్టపోతారు? వాళ్ళే నష్టపోతారు. ఎవరికి నష్టం జరగదు. వాళ్ళకి అనిపించవచ్చు మేము నష్టం చేస్తున్నాం, చూసినావా మేము అక్కడ ఇంతమంది ఆపినాము, మా అక్కడ తెచ్చుకున్నాం, మేము మా ప్రోగ్రాం పెట్టుకున్నాము. భగవంతుడు దాన్ని ఒప్పుకోడు. ఎందుకంటే నువ్వు ప్రేమగా చెప్పలేవు, నీ ఇంకో మీద ఈర్ష్యపడి చెప్తున్నావు. నువ్వు అటువంటి సేవను, అటువంటి అభిషేకాలను, అటువంటి దీపోత్సవ కార్యక్రమాన్ని కృష్ణుడు ఒప్పుకోడు. ఒప్పుడా? మరి ఏం లాభం? ఇక కృష్ణుడు ఒప్పుకున్నప్పుడు నువ్వు చేసే లాభం. ఇక కృష్ణుడు ఒప్పుకోకపోతే నీకు ఆధ్యాత్మికంగా అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? జరుగుతుందా? ఇప్పుడు మనం వంటకం చేసినాము, కానీ చుట్టం వచ్చి తినకపోయా, అది వేస్తే కదా. ఏం లాభం? వంట చేసి ఇది ఈర్ష్యాది ప్రభావం. అటువంటి పరిస్థితులు మన జీవితంలో మనము రానియద్దు. మన భక్తుల స్వాగతం ఉంది, మనకు అయినంత వరకు ఏం చేయాల్సింది? మనకు వాళ్ళు తోడ్పడి వాళ్ళు చెప్పిన మాటలు విని మనం కూడా ముంగడికి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. హరే కృష్ణ. శ్రీ ప్రభుపాద్ కీ జై.